Good evening, everyone. Today's topic Bio E3 పాలసీ. బయో E3 పాలసీ అంటే డెఫినేషన్ ఏంటంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకనామీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అనమాట. బయోటెక్నాలజీ ద్వారా ఎకనామీ జనరేట్ చేయడం, ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్గా ఉండేలా చూసుకోవడం అండ్ ఎంప్లాయ్మెంట్లో మోర్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా చూడడం. ఇది బయో E3 పాలసీ ఒక ఉద్దేశం అనమాట. ఈ బయో E3 పాలసీని ఎందుకు మనం చూడాలంటే ఆగస్టు 24, 2024న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యూనియన్ క్యాబినెట్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి ఉంటారు. యూనియన్ క్యాబినెట్ అధ్యక్షుడు ప్రధానమంత్రి గారు అండ్ యూనియన్ క్యాబినెట్ ఈ బయో E3 పాలసీకి అప్రూవల్ అయితే ఇచ్చారనమాట. ఈ బయో E3 పాలసీ కొన్ని నేషనల్ ఇనిషియేటివ్స్ని ఆధారంగా చేసుకుని వచ్చింది. ఈ బయో E3 పాలసీ ఎలా వచ్చిందంటే ఫస్ట్ 2023-24లో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గ్రీన్ గ్రోత్ అనేవి పెంచాలి. గ్రీన్ గ్రోత్ అంటే ఏంటంటే మనీ త్రూ బయోలాజికల్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం, వేస్ట్ నుంచి మనీని జనరేట్ చేయడం ఎలాగా. వేస్ట్ని తీసుకుని కాంపోస్ట్ తయారు చేసుకుని ఆ కాంపోస్ట్ని అమ్ముకొని చేయొచ్చు. నెక్స్ట్ వేస్ట్ కలెక్ట్ చేసుకుని బయోమెథనేషన్ ప్లాంట్లో వేసిన బయోమెథనేషన్ ద్వారా బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ కూడా మనకి ఎకనామీ జనరేట్ అవుతుంది. తర్వాత బయో వేస్ట్ని ఇథనాల్ బ్లెండింగ్కి ఉపయోగించి 20% ఆఫ్ ఇథనాల్ను ప్లస్ 80% ఆఫ్ పెట్రోల్ కలిపి ఇప్పుడు E20 అని చెప్పేసి మనం పెట్రోల్ వాడుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు వాడే పెట్రోల్లో 20% ఆఫ్ ఇథనాల్ అండ్ 80% ఆఫ్ పెట్రోల్ ఉందన్నమాట. E20 అంటారు. అది ఇథనాల్ బ్లెండింగ్. ఈ ఇథనాల్ ప్రిపరేషన్కి వేస్ట్ అంతా హౌస్లో వేస్ట్ కానీ తర్వాత సమ్ ఫుడ్ సప్లిమెంట్స్, వేస్ట్ ఆఫ్ రైస్ నూకలు ఉంటాయి కదా, అట్లాంటి నూకలు, తర్వాత షుగర్ కేను, అట్లాంటివన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ఇథనాల్ ప్రొడక్షన్లో. అప్పుడు మనము ఎకనామీ అనేది జనరేట్ చేయొచ్చు. దాని ద్వారా చెత్త నుంచి సంపద జనరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలాగే సమ్ న్యూ టెక్నాలజీస్ యూజ్ చేసి మంచి అగ్రికల్చర్ని సంపాదించామంటే మంచిగా అక్కడ కూడా మనకి డబ్బులు వస్తాయి. అది ముఖ్య ఉద్దేశం. రెండో ఉద్దేశం వచ్చేసి నెట్ జీరో కార్బన్ న్యూట్రాలిటీ చేయాలి. కార్బన్ ఉద్గారాలని తగ్గించాలన్నమాట. కార్బన్ ఎమిషన్స్ని ఎప్పటి లోపల 2070 లోపల తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది మన ఇండియా. దానికి నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 20, 2022న ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని తీసుకొచ్చారు. అంటే ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో దానికి మనం సర్దుకొని పోయి బతకాలి అని ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. అలాంటి పాలసీస్ రావాలన్నా నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 2024లో ఇంటరిమ్ బడ్జెట్ మన ఎలక్షన్ అప్పుడు బడ్జెట్ అప్పుడు బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ గురించి చెప్పున్నారు. బయో మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్తాను. నెక్స్ట్ దీనంతటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయో విషన్ ఫర్ భారత్ డ్యూరింగ్ అమృత్కాల్ 2047. దాన్ని అమృత్కాల్ అంటారు. అప్పట్లోపల మన పాపులేషన్ పెరిగిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడే చూస్తే 1.41 బిలియన్ ఉన్నాం మనం. అప్పటికి 2050 అంటే 2047 అట్లా టైంలో 1.65 బిలియన్ అయిపోయి ఉంటాం. అప్పుడు చాలా ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి మనకి. అప్పుడు ఆ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బయోటెక్నాలజీ ద్వారా ఏమన్నా చేయగలమా? అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి ఒక కొన్ని చూస్తుంటాం మనం న్యూస్ పేపర్స్లో ల్యాబ్ గ్రోన్ మీట్ పండించారని. ల్యాబ్ గ్రోన్ మీట్ అంటే మాంసం. ల్యాబ్ గ్రోన్ మీట్ చేశారు సింగపూర్ వాళ్ళు అని చెప్పేసి వింటూ ఉంటాం. అలాంటివి చేస్తే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అగ్రికల్చర్లో కానీ కీ ఇంపార్టెంట్ స్టేక్స్ అనేవి ఈ బయో E3 పాలసీలో డిస్కస్ చేయబడినాయి. ఎస్, మనం ఏమనుకున్నాం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి త్రూ
బయోటెక్నాలజీ. నెక్స్ట్ ఎకనామీ, గ్రీన్ ఎకానమీ అనేవి చేయాలి. కొన్ని సోర్సెస్ చెప్పాను నేను. ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. దీంట్లో సెక్టార్స్, ఒక 6 సెక్టార్స్ ఇచ్చారనమాట. ఆ 6 సెక్టార్స్లో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలి. ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా వేస్ట్ జనరేషను అట్లాంటివన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి. వేస్ట్ జనరేషన్ అయి ఉండొచ్చు, ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, మనకున్న రిసోర్సెస్ని ఎక్కువగా వాడేసుకోవడం, ఇట్లాంటి అత్యాస పనులన్నీ ఏమవుతుందంటే మన భూమి మీద ఉన్న రిసోర్సెస్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ వస్తున్నాయన్నమాట. మనం ఏం చేయాలి, వాటిని కాంపెన్సేట్ చేసుకోవాలి కొత్త టెక్నాలజీస్తో. ఆ కొత్త టెక్నాలజీస్లో ఒకటి బయో మ్యానుఫ్యాక్చరింగ్. ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా బయో బేస్డ్ కెమికల్స్ని తయారు చేసుకోవడం అండ్ ఎంజైమ్స్ని తయారు చేసుకోవడం, ఫంక్షనల్ ఫుడ్ అండ్ స్మార్ట్ ప్రోటీన్స్ని, నాకు చెప్పాను కదా, ల్యాబ్ గ్రోన్ మీట్ తయారు చేసుకో, ల్యాబ్లో తయారు చేసే మాంసాన్ని తయారు చేసుకోవడం. నెక్స్ట్ ప్రెసిషన్ బయోథెరపెటిక్స్. ప్రెసిషన్ బయోథెరపెటిక్స్ అంటే ఏంటంటే, మనకిప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మనం ఇంకా ఏం చేస్తాం, డోలో 650 వేసుకుంటాం. మనం ఏమన్నా డాక్టరా? కాదు కదా. కానీ మనకి తెలుసు జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చి మనకే ఇబ్బంది జరుగుతుంది. ఈ ప్రెసిషన్ బయోథెరపెటిక్స్ ద్వారా ఏంటంటే, ప్రతి ఒక్కరిని వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టి వాళ్ళని ఈ ప్రెసిషన్ బయోథెరపెటిక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తుందనమాట. ఈ పర్సన్‌కి ఇంత ఎంజీ ఇస్తే చాలు, ఇతనికి ఫీవర్ తగ్గిపోతుంది. లేకపోతే ఇంత రేడియేషన్ ప్రవేశపెడితే చాలు, ఇతనికి క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటివన్నీ తెలుస్తాయన్నమాట. ఇంతకుముందు మనం ఏం చేసామంటే, వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ అనే ఒక నినాదంతో వెళ్ళాం. అంటే డోలో 650 వేసుకుంటే 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు జ్వరం తగ్గిపోద్ది. చిన్న పిల్లకాయలకైతే 500 ఎంజీ, 250 ఎంజీ అట్లాంటి టానిక్స్ అట్లాంటివి వాడతాం. కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఈ పర్సన్‌కి ఎంత డోస్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. లేకుంటే అతనికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లాంటివి కూడా తగ్గుతాయన్నమాట. హెల్త్‌కి సంబంధించిన ఎఫెక్ట్స్ తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్లైమేట్ రీసైలెంట్ అగ్రికల్చర్. క్లైమేట్ ఎలాగన్నా ఉండండి, డ్రాట్స్ రానివ్వండి, ఫ్లడ్స్ రానివ్వండి, దానికి తగ్గట్టుగా మనం అగ్రికల్చర్‌ని డెవలప్ చేసుకోగలగాలి. కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్. కార్బన్‌ని క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కానీ, వెహికులర్ ఎమిషన్స్ కానీ ఎక్కువైపోతూ ఉన్నాయి. దానికి మనం ఏం చేస్తున్నాము, ఎలక్ట్రానిక్ బైక్స్ అంటున్నాము, ఇండస్ట్రియల్స్‌లో పాలసీస్, ఇండస్ట్రీకి ఏదన్నా కార్బన్ క్యాప్చరింగ్‌కి ఏదన్నా ఎక్విప్మెంట్ తీసుకొచ్చుకొని పెట్టుకోమని చెప్తున్నాం. ఇట్లాగనే చేస్తున్నాం కదా. అది బయోటెక్నాలజీ ద్వారా ఏమేమి చేయగలమో అవి చేస్తామన్నమాట. ఫ్యూచరిస్టిక్ మెరైన్ అండ్ స్పేస్ రీసెర్చ్. మెరైన్ ఆర్గానిజమ్స్‌లో ఏదన్నా మనం చేసేదే పొల్యూషన్ అట్లాంటి వాటి వల్ల అవి ఇబ్బంది పడతా ఉంటాయి. అవి ఇబ్బంది పడకుండా ఇంకా ఏదైనా టెక్నిక్స్ యూజ్ చేసి అవి ఎలా ఓవర్‌కమ్ చేయగలవు ఈ మెరైన్ ఆర్గానిజమ్స్, మనం చేసే ఈ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ వల్ల నుంచి బయటికి వచ్చేలాగా స్పీసీస్ పాపులేషన్ అనేది బాగా ఉండేలాగా చూసుకోవడం ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ అనేవి తయారు చేసుకోవాలి. ఈ బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హబ్స్ ఏం చేస్తాయంటే, ఒక పర్సన్ యొక్క జీనోమిక్స్ అండ్ అతని యొక్క బాడీలో ఉన్న పార్ట్స్, మెడికల్ ఇమేజింగ్ అట్లాంటి వాటికి బయో ఆర్టిఫిషియల్ హబ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఆ పర్సన్ యొక్క జీనోమిక్స్ తెలుసుకుంటే అతనికి ఏ జీన్ వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది, ఆ డిసీజ్ వస్తుంది, అది తెలుసుకొని దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని బయోలాజికల్ డేటాతో అనుసంధానం చేస్తున్నాం. దట్ ఈస్ అబౌట్ దట్. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, బయో ఆర్టిఫిషియల్ హబ్స్ వల్ల డిసీజ్ డయాగ్నోసిస్ అనేది బాగా ఎక్కువగా ప్రిసైజ్‌గా తెలుసుకోగలుగుతాం అన్నమాట. పర్ఫెక్ట్‌గా
ఇతనికి ఈ జీన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. లేకపోతే ఈ క్రోమోజోమ్ మ్యుటేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇందువల్ల ఇతనికి ప్రాబ్లమ్ ఉంది. అందువల్ల ఈ డిసీజ్ ఉంది ఇతనికి. దీన్ని డయాగ్నోస్ చేసి దీనికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా దీని గురించే మొత్తం ఇంకొకసారి బ్రీఫ్గా చూద్దాం. యూనియన్ క్యాబినెట్ అనేది నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన బయో E3 పాలసీని ప్రవేశపెట్టింది ఆగస్టు 24, 2024లో. దీని ముఖ్య ఉద్దేశం, టార్గెట్ ఒకటి ఉంది. ఫస్ట్ ఇండియా బయో ఎకనామీ ఎంత ఉందంటే $10 బిలియన్ ఉంది 2014 టైంలో. మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 130 బిలియన్ అయింది 2024లో బయో ఎకనామీ. దాన్ని ఎలాగైనా 2030 కల్లా $300 బిలియన్ సంపాదించాలి మనం 2030 కల్లా బయో ఎకనామీ ద్వారా. ఉన్నాయి సెక్టార్స్ ఉన్నాయి. పెట్రోలు, ఇథనాల్ని తీసుకొస్తున్నాము, అక్కడ మనకు కొంచెం అమౌంట్ కలిసి వస్తుంది. బయోమెథనేషన్ చేస్తున్నాం, బయోగ్యాస్ అనేది వస్తుంది, దాన్ని బయోగ్యాస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ యూజ్ చేసి బైక్స్ని రన్ చేస్తున్నాము, అందువల్ల పెట్రోల్ యూసేజ్ కూడా తగ్గుతుంది. ఆ తర్వాత క్లైమేట్ రీసిలెంట్ అగ్రికల్చర్ ఫాలో అవుతున్నాం. క్లైమేట్ రీసిలెంట్ అగ్రికల్చర్ అంటే డ్రాట్ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా అక్కడ అగ్రికల్చర్ అనేది బాగా పండుతుంది, కాబట్టి మనం బాగా దాన్ని చూసుకోగలము. నెక్స్ట్ బయో E3 పాలసీ అనేది $300 బిలియన్ 2030 కల్లా సంపాదించడానికి టార్గెట్ పెట్టుకున్నాం అనమాట మనం. నెక్స్ట్ బయో E3 పాలసీ అనేది ఇన్నోవేషన్ని చెప్తుంది, సస్టైనబిలిటీ చెప్తుంది. కొత్తగా ఏదైనా కనుక్కోవాలి అండ్ ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్గా జరగాలి అని చెప్తుంది. మనం ఏదైనా కొత్తగా కనిపెట్టి అది ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అయ్యే వద్దు. ఇన్నోవేషన్ ఉండాలి, సస్టైనబిలిటీ అది ఉండాలి, ఇది ఉండాలన్నమాట. నెక్స్ట్ బయో E3 అనేది బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది బాగా జరిగేదానికి ఉపయోగపడుతుంది. బయో మ్యానుఫ్యాక్చరింగ్లో నేను చెప్పాను కదా, 6 సెక్టార్స్ ఉన్నాయి మొత్తము. ఈ 6 సెక్టార్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ 6 సెక్టార్స్ బయో బేస్డ్ కెమికల్స్ అండ్ ఎంజైమ్స్, ఫంక్షనల్ ఫ్రూట్స్ అండ్ స్మార్ట్ ప్రోటీన్స్ లైక్ ల్యాబ్ గ్రోన్ మీట్ చెప్పాను కదా, ప్రెసిషన్ బయోథెరపెటిక్స్ అంటే ఏ పర్సన్కి ఎంత అమౌంట్ ఆఫ్ డోసేజ్ ఇవ్వాలి, అండ్ క్లైమేట్ రీసిలెంట్ అగ్రికల్చర్ అంటే డ్రాట్స్, అవన్నీ ఫ్లడ్స్ ఏమన్నా ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్, కార్బన్ క్యాప్చర్ చేసి ఇండస్ట్రీస్ దాన్ని యూటిలైజేషన్ కూడా చేసుకోవాలి కార్బన్ క్యాప్చర్ని. నెక్స్ట్ ఫ్యూచర్ మెరైన్ అండ్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో కూడా యాక్టివ్గా ఉండాలి బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ద్వారా. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు, FAO వాళ్ళు బయో ఎకనామీని డిటర్మైన్ చేశారనమాట. బయో ఎకానమీ అంటే ఏంటంటే ప్రొడక్షన్, యూస్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ టు ప్రొవైడ్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, బయో ఎకనామీ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. బయోడిగ్రేడింగ్ క్లాత్ అనేది తయారు చేస్తాం. కొన్ని బనానా పీల్స్లో నుంచి తయారు చేసాము ఈ క్లాత్, బనానా శారీ అని చెప్తూ ఉంటారు కదా, అలాగనమాట బయోడిగ్రేడింగ్ క్లాత్. అది భూమిలోకి కూడా ఇంకిపోతుంది, భూమిలో కలిసిపోతుంది కుళ్ళిపోయి. అలా బయోడిగ్రేడింగ్ క్లాత్స్ తయారు చేయడం. ఈ బయోప్లాస్టిక్స్ ఏంటంటే మనం ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేస్తున్నాం కదా, ఆ ప్లాస్టిక్ కవర్ ప్లేస్లో బయోడిగ్రేడబుల్ కవర్ ఇస్తారనమాట, దాన్నే బయోప్లాస్టిక్ అంటారు. ఈ బయోప్లాస్టిక్స్ అనేవి సాయిల్లో కలిసిపోతుంది. మనం ఈ మధ్య రీసెంట్గా శ్రీకాళహస్తి టెంపుల్ వాళ్ళు ఒక ఇన్నోవేషన్లో వచ్చారనమాట. అదేంటంటే శ్రీకాళహస్తి కాదు, తిరుమల. వాళ్ళు ఒక కవర్ ఇస్తారనమాట. ఆ కవరు భూమిలో కలిసిపోయే కవర్ అనమాట. అది సమ్ ప్లాంట్, తులసి అనుకుంటా, తులసి చెట్టుని వస్తుంది. అలా మంచిగా ఏదన్నా ఎన్విరాన్మెంట్లో సస్టైనబుల్ అవే వాటినే ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఇన్నోవేషన్ డ్రైవ్ అండ్ సపోర్ట్ ఫర్ R&D అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ 6 సెక్టార్స్, అదే ఓకే. నెక్స్ట్ బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ అనేవి మెయింటైన్ చేయాలి.
ఇక్కడ ఏంటంటే ఏఐ విత్ బయోలాజికల్ డేటా అనుసంధానం అవుతుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బయోలాజికల్ డేటా. ఆ పర్సన్ యొక్క జీనోమిక్స్ తీసుకొని అతనికి ఏ డిసీజ్ వచ్చిందో డయాగ్నోసిస్ చేసి దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తుందన్నమాట. ఏఐ ఫార్మింగ్ ప్రాక్టీసింగ్ హబ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫార్మింగ్ నేర్చుకోవడం. నెక్స్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ చెప్పాను కదా, బయోప్లాస్టిక్స్ లాంటివి, బయోడిగ్రేడబుల్ క్లాత్స్ అట్లాంటివి తయారు చేయడం. నెక్స్ట్ ఈ పాలసీ అనేది ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అనేది బిల్డప్ చేస్తుంది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి కొంచెం రిలేషన్ ఉంటుంది. ఈ వీళ్ళిద్దరి మధ్యన ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అనేది ఈ3 పాలసీ ద్వారా వస్తుందన్నమాట. దేని మీద? బయోసేఫ్టీ అండ్ బయోసెక్యూరిటీ. బయోసేఫ్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. అక్కడ దేని గురించి చేస్తూ ఉంటాము, ఒక వ్యాక్సిన్ తయారు చేయడం కానీ, దానికి యాంటీడోట్గా ఏం యూజ్ చేసుకుంటాం? బ్యాక్టీరియల్ మెటీరియలే కదా. ఆ బ్యాక్టీరియల్ మెటీరియల్ అనేది కొంచెం ఇన్ఫెక్షియస్ అనమాట. అలాంటి వాటిని ఎలా ట్యాకిల్ చేయాలనేది బయోసేఫ్టీ చెప్తుంది. బయోసెక్యూరిటీ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ ఫ్రమ్ హార్మ్ ఆర్ కంటామినేషన్, ఫిజికల్ థ్రెట్స్ అండ్ బయోలాజికల్ థ్రెట్స్. ఫిజికల్ థ్రెట్స్ అంటే యాసిడ్ లాంటివి ఆ బయోలాజికల్ మెటీరియల్ ఉంటుంది కదా, వాటి మీద పడకుండా కొన్ని కేర్ తీసుకుంటాం. నెక్స్ట్ బయోలాజికల్ థ్రెట్స్ అంటే మనమే ఏదో ఒక థ్రెట్స్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ప్రతిదానికి, అలా కేర్ తీసుకుంటుంది. తర్వాత మనం తయారు చేసే బయో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా కొన్ని గూడ్స్ అయితే తయారు చేస్తున్నాము. ఏవేంటివి? కొన్ని మందులు తయారు చేస్తున్నాం, అగ్రికల్చర్ మంచిగా ఉండేలాగా తయారు చేస్తున్నాము. అగ్రికల్చర్కి పెస్టిసైడ్స్ అట్లా లేకుండా ప్రెసిషన్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఫార్మింగ్ అట్లాంటివి చేస్తున్నాము. ఇవన్నీ తయారు చేస్తున్నాం కదా. ఈ తయారు చేసిన మన ఇండియన్ ప్రోడక్ట్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా ఉంటున్నాం. బయో ఈ3 పాలసీ అంటే ఏంటంటే, మొత్తానికి చెప్పుకోవాల్సింది ఎన్విరాన్మెంట్ బాగుండాలి, మనకి డబ్బులు రావాలి, అండ్ మనకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఈ మూడింటిని కవర్ చేస్తూ బయోటెక్నాలజీ అనే జెనెటిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. బయోటెక్నాలజీ అంటే ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ద్వారా ఇలా బయో ఎకనామీ అనేది బాగా గ్రో అయ్యేదానికి తీసుకుంటున్నాము చర్యలు. అవన్నీ బయో ఈ3 పాలసీ చెప్తుందన్నమాట. దీన్ని క్యాబినెట్ అప్రూవల్ చేసింది, యూనియన్ క్యాబినెట్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.